రీసెంట్‌గా యూఎస్‌సీఎస్ ఫెడరల్ రిజిస్టర్‌లో ఒక ఇంపార్టెంట్ రూల్‌ని పబ్లిష్ చేసింది. అసలదేంటి? దానివల్ల ఎవరికి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటది? గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌లో అది ఎలా ఇంపాక్ట్ చేయనుందనేసి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. సో, మీరు లైక్ చేయడం వలన కొంచెం ఎక్కువ మందికి పుష్ అవుతది. ఎవరైనా న్యూగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అడుగుతే గాని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. అందుకోసమే పదే పదే చెప్తున్నాను. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇంకా టాపిక్‌లోకెళ్ళినట్లయితే ఇక ముందు నుంచి గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌లో పబ్లిక్ ఛార్జ్‌ని డెఫినిట్‌గా ఇంక్లూడ్ చేయాలి అని జెప్పేసి. అసలు పబ్లిక్ ఛార్జ్ అనంటే ఏదైనా అంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌లో రానియొచ్చు, లేకపోతే ఎవరైనా యూఎస్ఏకి వేరే కంట్రీస్ నుంచి వద్దామా అని అనుకున్నప్పుడు, వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ బెనిఫిట్స్ మీద ఆధారపడతారు వీళ్ళు అని అనిపించినప్పుడు వాళ్ళని రిఫ్యూజ్ చేయొచ్చు. అంటే వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇవ్వకుండా చేయడం గానియండి, లేకపోతే వేరే కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు రానియకుండా కూడా చేయొచ్చన్నట్లు. సో, దీన్ని పబ్లిక్ ఛార్జ్ అంటారు. ఒకప్పుడు గూడా ఈ పబ్లిక్ ఛార్జ్ అనేది ఉన్నా గూడా అది సర్టెన్ పీపుల్‌కి మాత్రమే వర్తించేది. బట్ ఇక ముందు నుంచి ఇది అందరికీ గూడా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడాలి అని జెప్పేసి. అసలెలా తెలుస్తది వీళ్ళకి అంటే, వీళ్ళు గవర్నమెంట్ ఫండ్స్ మీదనే ఆధారపడతారు. గవర్నమెంట్ ఫండింగ్‌ని వీళ్ళు యూజ్ చేసుకుంటారు అని జెప్పేసి వాళ్ళెలా డిసైడ్ చేస్తారు అంటే, దానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఎవరైనా కూడా యూఎస్ఏకి వచ్చేటప్పుడు వాళ్ళు ఏ జాబ్ మీద వస్తున్నారు, వాళ్ళ యొక్క సాలరీ ఎంత, వాళ్ళ యొక్క అసెట్స్ ఎంత, అండ్ వీళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అండ్ వీళ్ళకి స్పాన్సర్ చేసే వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంది, అండ్ వీళ్ళు ఓకేనా అంటే ఫినాన్షియల్‌గా మంచిగా స్ట్రాంగ్‌గానే ఉన్నారా లేదా, ఇలాంటి ఫ్యాక్టర్స్‌ని చాలా చూసి వాళ్ళ గ్రీన్ కార్డ్ ఇవ్వాలా లేదా అని చెప్పి చూస్తారు. అండ్ అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? వాళ్ళకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్‌ని బేస్ చేసుకొని అమెరికన్ గవర్నమెంట్ మీద ఏదైనా బర్డెన్ పడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా వీళ్ళు గ్రీన్ కార్డ్ ఇస్తే అని జెప్పేసి. అండ్ గ్రీన్ కార్డ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ చేయాలనేది ఏమీ ఉండదు కాబట్టి, ఒకవేళ ఏది వర్క్ చేయకుండానే నార్మల్‌గా ఖాళీగానే ఉండేసి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి బెనిఫిట్స్‌ని ఏమైనా యూజ్ చేసుకుంటారా? సో, ఇలాంటివి చాలా స్ట్రిక్ట్‌గా అయితే ఇక ముందు నుంచి చూడాలి అని జెప్పేసి. సో, ఇంక ఇది ఎప్పట్లాగానే ఒక 30 డేస్ పబ్లిక్ కామెంట్స్ తీసుకొని ఆ తర్వాత నుంచి అయితే ఇంప్లిమెంట్ అవుతది. ఆల్రెడీ మనం లాస్ట్ టైమ్ చెప్పినట్టుగా ఎవరికైతే క్రానికల్ డిసీజెస్ ఉంటాయో, అంటే అవి లైఫ్ లాంగ్ ఉంటాయి కదా! ఆ డిసీజెస్. సో, అలా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా గవర్నమెంట్ మీద డిపెండ్ అయితారా అని జెప్పేసి దానిని కూడా బేస్ చేసుకొని ఇక ముందు నుంచి గ్రీన్ కార్డ్స్ ఇస్తారు అని జెప్పేసి. అండ్ ఇది ఓన్లీ కూడా యూఎస్ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఈ క్రానికల్ డిసీజెస్ చూస్తారు. ఆల్రెడీ యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి కాదు అనంటే అలా ఏమీ లేదు. యూఎస్ఏలో ఉన్నవాళ్ళు కూడా నెక్స్ట్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌కి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతది. అంటే వాళ్ళు కూడా ఇవి చెక్ చేస్తారన్నట్టు వాళ్ళకి ప్రాసెస్‌కి వెళ్ళేటప్పుడు. బట్ ఎవరైతే ఫినాన్షియల్‌గా బానే ఉండి, ఫినాన్షియల్‌గా మంచిగా స్ట్రాంగ్‌గా ఉండి మాకు మొదటి నుంచి కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉన్నది. అండ్ మనకొచ్చేటటువంటి సాలరీస్‌ని అవన్నీ కూడా ప్రూవ్ చేసినట్లయితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ అక్కడ అలా ప్రూవ్ చేయలేకుండా ఉండి ఎక్కువగా వాళ్ళకి వీళ్ళు గవర్నమెంట్ బెనిఫిట్స్ మీదనే డిపెండ్ అవుతారు. సో, వీళ్ళ వలన కొంచెం బర్డెన్ ఏర్పడతది అంటే వాళ్ళ యొక్క గ్రీన్ కార్డ్‌లు క్యాన్సెల్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇంకా పబ్లిక్ ఛార్జ్‌తో పాటు ఇంగ్లీష్ కూడా ప్రాపర్‌గా మాట్లాడగలగాలి. అంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకూడదు. ఎందుకంటే యూఎస్ఏలో చాలామంది స్పానిష్ అండ్ వేరే భాషలు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, సో, మన ఇండియన్స్‌కి అది ప్రాబ్లమ్ లేకున్నా కూడా మిగతా వాళ్ళకి అది చాలా వరకు ఎఫెక్ట్‌నిస్తది. అండ్ నెక్స్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే గ్రీన్ కార్డ్ వచ్చిందనుకోండి, వాళ్ళు ఫినాన్షియల్‌గా చాలా వరకు స్ట్రాంగ్‌గా ఉండి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. బట్ వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా ఇంప్లిమెంట్ అవుతది. అంటే అది కూడా వాళ్ళు కన్సిడర్ చేసినా కూడా ఆల్రెడీ ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో వాళ్ళకి గనక ఫినాన్షియల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటే నెక్స్ట్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ మీదనే డిపెండ్ అవుతారు. అండ్ మనకి మొదటి నుంచి కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు ఇవన్నీ కూడా ప్రాపర్‌గానే ఉంటాయి కాబట్టి అది నిరూపించినట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. బట్ కొన్ని వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మెక్సికన్ కావచ్చు. వేరే కొన్ని చిన్న చిన్న కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళేంటి అంటే వాళ్ళకి ఇంగ్లీష్ ప్రాపర్‌గా వచ్చుండదు. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఫినాన్షియల్‌గా కూడా అంత స్ట్రాంగ్‌గా ఉండరు. వాళ్ళేంటంటే ఎక్కువగా కూడా యూఎస్ గవర్నమెంట్ మీదనే ఆధారపడి బతుకుతారు అని కొంతమందిని అనిపించిన వాళ్ళకి ఇక ముందు స్ట్రిక్ట్‌గా చేయాలి అని జెప్పేసి. సో, దాని ద్వారా ఏంటంటే గవర్నమెంట్ చాలా వరకు కూడా బర్డెన్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్‌లో యూఎస్ఏకి వచ్చేటప్పుడు కావచ్చు, లేకపోతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకేంటి అంటే ఈ పబ్లిక్ ఛార్జ్‌ని అండ్ ఈ ఇంగ్లీష్‌ని వీటన్నిటిని కూడా కన్సిడర్ చేయాలి అని జెప్పి చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ పేరెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకేదైనా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అలా చేపించుకుంటుంటే వాళ్ళ పిల్లలేంటంటే డబ్ల్యూ-2 ఫార్మ్ ఎప్పుడు కూడా జనరేట్ అవుతూ ఉంటది కాబట్టి వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. బట్ కొన్ని వేరే కంట్రీస్ నుంచి కొన్ని వెనుకబడిన కంట్రీస్ కావచ్చు, లేకపోతే ఫినాన్షియల్‌గా అంత స్ట్రాంగ్‌గా లేకుండా వాళ్ళు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేసుకుంటున్నారు కానియండి, వాళ్ళకి మాత్రం ఇది ఎక్కువగా ఇంపాక్ట్‌నిస్తది. ఈవెన్ అంటే ఇండియా నుంచి కూడా కొంతమంది అందరూ హెచ్-1బీ వీసా మీదనే రారు కదా! కొంతమంది చిన్న చిన్న పనులకు కూడా వచ్చే
వచ్చేవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రక్ డ్రైవర్‌లలాగా. అలా వచ్చి ఎవరైనా ఫ్యూచర్‌లో ఇలాంటి ప్రాసెస్ చేసుకుంటున్నా కూడా వాళ్ళకి కూడా ఇది చాలా వరకు ఇబ్బందినైతే ఇస్తది. దీని మీద ఫర్దర్‌గా ఏదైనా అప్డేట్ తెలిసినా కూడా వీడియో అయితే చేస్తాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.